అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుడ్ ఫ్రైడే, మరి ఈస్టర్ సందర్భంగా ఒక మంచి ఆత్మీయమైనటువంటి సందేశమును మీ మధ్య పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఆత్మీయమైనటువంటి కార్యక్రమంలోకి మీ అందరినీ కూడా ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు సమాజ సంస్కృతిని మనం చూసినామంటే మనుషులు ఎలాంటి చెడు సంస్కృతిలో పట్టబడి జీవిస్తున్నారో చూస్తాము. మరి వారి హృదయములలో ఎటువంటి అపరిశుభ్రతను నింపుకొని వారు ఈ సమాజంలో మరి వారి జీవనయాత్రను కొనసాగిస్తున్నారో కూడా చూస్తాం. ఎందుకంటే ఈ సమాజం అంతా కూడా ఈ సమాజం అంతా ఈరోజు చెడు సంస్కృతితో నింపబడి ఉంది. అంటే మనుషులు వారి హృదయంలో ఉన్నటువంటి చెడుతనమును బట్టి వారి క్రియాఫలమును సమాజంలో కనబరుస్తున్నారు కదా. మరి ఎందుకంటే ఒక విషయం చెప్పాలండి, మనుషులకు ఆత్మజ్ఞానం లేదండి ఈరోజు. దానివల్లనే ఈరోజు ఇటువంటి చెడు సంస్కృతి సమాజం అంతా మరి చెడు సంస్కృతి ప్రభావితం చేస్తున్నది. మనిషి ఈరోజు చూస్తున్నాం మనం కదా, ఎలా ఉంటాడంటే కనిపించేవాడు, అంటే ఒక ఫ్లష్ బాడీ. అలాగే మనిషి ఒక వినిపించేవాడు, మాట, శరీరము, ఆత్మ. కనిపించేది శరీరము, వినిపించేది ఆత్మ ఉంది. ఈ రెండు కూడా ఒకదానికొకటి మిళితమైపోయి ఉన్నాయి. వీటి మధ్య మనస్సు అనేది ఒకటి ఉంది. ఆ మనస్సుకు ఒక జ్ఞానం కావాలా. ఈరోజు ఆత్మలో సత్యం లేనప్పుడు మనస్సు వెలుగు లేక, ఆ వెలుగు జీవము కలిగిన వెలుగు, ఆ వెలుగు లేక శరీరము చీకటి కార్యాలను చేస్తుంది మనస్సు ద్వారా. చూడండి కావాలంటే ఆ ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి సమాజంలో మరి సాల్వేషన్ పవర్ మినిస్ట్రీస్ అనేటువంటి ఒక ఆత్మీయ వేదిక ద్వారా మేము చెడు సంబంధమైనటువంటి సంస్కృతిలో ఆత్మసత్యములను ప్రకటిస్తూ, మంచి సంస్కృతిని ప్రకటిస్తూ, మనిషిని జీవన విధానం ఎలా జీవించాలన్నటువంటి ఆత్మీయ జీవన విధానాన్ని అనేకులకు తెలియజేస్తూ మనుషులను ఆలోచింపజేస్తున్నాం. ఈ సందేశమును మరి ముఖ్యంగా నా ఆత్మీయ సహోదరులైనటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు మరి ముఖ్యంగా వినాలని ఎంతో ఆశపడుతున్నాను. ఎందుకంటే వారు నా ఆత్మీయ సహోదరులు, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి వారే కాదు, డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఇంకా అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మరి వారందరూ కూడా ఈ శ్రేష్టమైన సందేశము ద్వారా ఆత్మీయమైనటువంటి మేలు పొందుకోవాలని నేను ఎంతో ఇష్టపడుతున్నాను. ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమిలో చంపబడిన రోజు. ఈరోజు చూడండి, ఒక దుర్మార్గుడు సమాజంలో చనిపోతే ఆ రోజు పండగ రోజు. ఎందుకంటే అతని వలన అనేక మంది మనుషులు మరి ఇబ్బంది పడేటువంటి స్థితి ఉంటుంది. రెండోది, అతను చేసేటువంటి కీడు వలన అనేక కుటుంబములలో దుఃఖం కలగచ్చు. అతని యొక్క క్రియల వలన అనేక మంది మరి ప్రజలు ఆ సమాజములో బాధలు పడి ఉండవచ్చు.
మరి ఇటువంటి పరిస్థితులలో అటువంటి వ్యక్తి చంపబడినప్పుడు, చనిపోయినప్పుడు ఆ సమాజం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నరకాసుర వధ అంటారు. నరకాసుర వధ. ఒక రాక్షసుడు చనిపోయినాడు, ప్రజలను పీడించేవాడు, సమాజమునకు కీడు తలపెట్టేవాడు చనిపోయినాడు. మరి ఆ రోజు చనిపోయిన రోజును ప్రజలందరూ టపాకులు కాల్చి పండుగ చేసుకున్నారు. మరి ఈరోజు కూడా ఆ సంస్కృతి మరి కొనసాగుతుంది భూమిలో. చూడండి, మనం కూడా టపాకాయలు, మరి దానికి ఈవెన్ గవర్నమెంట్ కూడా పబ్లిక్ హాలిడే ఇచ్చింది, దీపావళి. మరి అటువంటి స్థితిని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమంటే, చంపబడిన వాడు చాలా సాత్వికుడు, చాలా మంచివాడు, సమాజమునకు కీడే చేయనివాడు, సమాజంలో ఉన్న మనుషులకు ఎంతో మేలు చేసినవాడు, ప్రేమను ప్రకటించినవాడు, మరి శత్రువులను ప్రేమించు అని చెప్పినవాడు, ఒక చెంప చూపిస్తే ఇంకొక చెంప చూపించు అని చెప్పినవాడు. మరి ఇటువంటి మంచివాడు చంపబడినప్పుడు ఆ రోజు మంచి శుక్రవారం ఎట్లయితుంది, ఆ రోజు మంచి దినం ఎట్లయితుంది? మరి అలాంటి వాడు చనిపోయినాక తిరిగి మూడవ దినము లేచిన రోజు ఆదివారం, దానిని పునరుత్థాన దినం అంటారు. పునరుత్థానము, ఈస్టర్. ఈస్టర్ అంటే ఈస్ట్ వెస్ట్, సన్ ఎక్కడ ఉదయం, సన్ రైజ్ ఎక్కడ జరుగుతుంది? ఈస్ట్. మరి సన్ డాన్ అంటే అస్తమం వెస్ట్ సైడ్. యాక్చువల్గా సన్ను ఉదయించడం లేదు, భూమి దాని చుట్టూ తిరగబట్టి అలా మనకు కనిపిస్తుంది. అంటే సన్ను యథాస్థితిలోనే ఉంది. అలాగే ఈస్టర్ అంటే ఆయన ఈస్ట్లోనే మళ్ళా అలా కనిపించినాడు. అంటే యథాస్థితిలో ఎలా ఉన్నాడో అలా అయిపోయాడు. పునరుత్థానం అంటే అదే. ఇంతకుముందు ఎలా ఉన్నాడో అలా అయిపోయాడు. అంటే తిరిగి మునుపు ఎలాంటి స్థితి ఉన్నదో అలాగే శరీరము మహిమ శరీరముగా మారి లేచిన దినం. ఆత్మ కాదు, శరీరము ఆత్మ రెండు మహిమగా మారి మహిమతత్వముతో లేచిన దినం. చూడండి, ఇది ఈ ప్రపంచములో వింత సంఘటనలు, ఇంతకన్నా గొప్ప వింత సంఘటనలు ఎక్కడ లేవు. క్రీస్తు పునరుత్థానం అనేది చాలా గొప్ప విషయం. అది ఈ ప్రపంచంలో ఎక్కడా జరగలేదండి. ఇది అటువంటి శ్రేష్టమైనటువంటి అద్భుతం ఇది. మరి ఈరోజు ఒక మంచి మీకు నా సాక్ష్యం కూడా కొంత చెప్పాలా. ఈ సాక్ష్యము చెప్పే ముందు ఈ మర్మం ఏంటి? క్రీస్తు జన్మించడము, అది ఒక వర్జిన్కు పుట్టడం, అంటే కన్యకు పుట్టడం అనేది అసంభవమైన విషయం. అది ఈ యొక్క సృష్టి కార్యమునకు విరుద్ధముగా జరిగినటువంటి కార్యం. ఆయన ప్రవర్తన తీసుకుంటే సాత్వికమైనటువంటి ప్రవర్తన, ప్రేమించే స్వభావం, శత్రువులను ప్రేమించే స్వభావం చూపించాడు. కోపమే లేదు మనిషిలో. మరి అలాంటి సుప్రవర్తనతో కొనసాగినటువంటి వ్యక్తిత్వం. 33.5 సంవత్సరములకు చంపబడ్డాం. తిరిగి పునరుత్థానుడు అంటే తిరిగి యథాస్థితిలోకి, అంటే ఇంతకుముందు ఏ స్థితి ఉండిందో ఆ స్థితిలో కనిపించడం. ఇది అద్భుతమైనటువంటి విషయాలండి. దీంట్లో ఉన్నటువంటి ఆత్మీయ లోతుల్ని తెలుసుకున్న వ్యక్తి చాలా ప్రభావితమై నూతన సృష్టిగా మారతాడు. దానికి ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా. ఆ సాక్ష్యం చెప్పాలంటే 43 సంవత్సరములు నేను చెడు జీవితంలో జీవించాను. చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు. ఈరోజు లోకము ఎలా ధనమును ప్రేమిస్తుందో అలా ధనమును కూడా నేను కొంత ప్రేమించినాను. కానీ 44 సంవత్సరముల నుండి
ఆత్మీయ జీవితం, నూతన స్వభావం అది దేవుడి ద్వారా నాకు అనుగ్రహించబడిందని గట్టిగా చెప్తాను. నేను గట్టిగా నమ్ముతాను కూడా. ఎందుకంటే ఈరోజు ధనమును జయించడం అనేది చాలా కష్టమైన పని అండి. అటువంటి ధనమును జయించేటువంటి మనస్సు దేవుడు నాకు ఇచ్చినాడు. ఈరోజు నాకున్నటువంటి ఆత్మీయ స్థితి, నాకున్నటువంటి ఉన్నతమైన స్థానం సమాజంలో, మరి ఇలాంటి పరిస్థితులలో కూడా నేను ఎక్కడ కూడా తొట్టిల్లకుండా, కింద పడిపోకుండా నా సాక్ష్యమును కాపాడుకునే శక్తిని దేవుడు నాకు అనుగ్రహించినాడు. మరి అలాంటి జీవితంతో జీవిస్తూ అనేకులకు ఈ ఆత్మసత్యములు చెప్తూ నేను ముందుకు సాగుతూ పోతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీకు ఒక మంచి మాట చెప్పాలి. ఏమంటే, మనిషి జీవితము ఒక నీటి బుడగ అని ఆత్మీయ సూక్తి ఉంది. నిజమే అది. నీటి బుడగ ఎప్పుడు పుడుతుందో, ఎప్పుడు పగిలిపోతుందో కూడా అది మనకు తెలియదు. కాబట్టి మనిషి ఎలాంటి స్థితిలో ఎలా జరుగుతుంది వాడి జీవితము అనేది ఎవరు చెప్పలేరు. ఈరోజున్న మనిషిని ఒక అర్ధగంటకు ఉండడు, రాత్రి పడుకుంటే తెల్లారలేలేడు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రతిరోజు మనకు ఆయుష్ కాలం వచ్చిందంటే అది దేవుడి యొక్క ఆశీర్వాదం. మరి అలాంటి జీవితము నీటి బుడగాని మనము ఆత్మీయ మహర్షులు చాలామంది చెప్తారు. నిజమే అది. మరి ఇలాంటి విషయాన్నే పరిశుద్ధ వాక్యము బైబిల్ గ్రంథం ప్రవచిస్తుంది. ఏమంటే, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు నీటి ఆవిరి లాంటి వారిని పరిశుద్ధ గ్రంథం ప్రవచిస్తాడు. అలాగే ఇంకొక చోట కూడా, నరుని ఆయువు గడ్డివెలయనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు అది నెరగదు. చూడండి, ఎవరు పట్టించుకుంటారు మనల్ని? చనిపోయిన వాళ్ళని గురించి ఎవరు అనుకోరు. కాబట్టి మనిషి కనిపించేవాడుగా ఉన్నాడు, వినిపించేవాడుగా ఉన్నాడు. ఆత్మ విమోచన అంటే మరణము సంభవించినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. మాట, శబ్దం అదే. చూడండి, ఒక మనిషి చనిపోయాడంటే మాట కనిపించదు, ఇంకా మాట ఉండదు ఇంకా మనలో. మరి కనిపించే శరీరము అది నిర్జీవం అయిపోతుంది. మరి లోపల నుంచి మాట్లాడే మాట మాయమైపోతుంది. ఈ శరీరము భూ సంబంధమైందండి. మరి ఈ శరీరము పంచభూతములతో చేయబడింది, అందరికీ తెలుసు. మట్టి శరీరాన్ని తీసుకువెళ్ళి మట్టిలో కలిపేసామనుకోండి, కొన్ని సంవత్సరాలతో చూస్తే ఆడ మట్టి తప్ప ఏముండదు. అందుకే మంచి వాక్యం బైబిల్, పరమసత్యమైనటువంటి బైబిల్, పరిశుద్ధ గ్రంథం ఒక మంచి మాటను ప్రవచిస్తుంది. ప్రసంగి గ్రంథంలో, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని దగ్గరికి మరలిపోవును. చూడండి, మన్నైనది మరలా భూమికి చేరును అంటే ఎక్కడి నుంచి వచ్చింది శరీరం? అంటే మట్టి నుంచి వచ్చింది. మట్టి అయినది మట్టి అయిపోతుంది. ఆత్మ, దానిలో ఉన్న ఆత్మ మరి దేవుణ్ణి చేరాలని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ప్రవచిస్తున్నదండి. ఇది గొప్ప సత్యం ఈరోజు. మరి ఇలాంటి మనిషి ఆయుష్ ఎంతకాలం అంటే మహా అయితే 80 సంవత్సరాలు బతకచ్చు గట్టిగా. అందుకే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ కూడా ఒక మంచి మాట అంటుంది. ఏమంటే, నరుడి ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములు. చూడండి, యావరేజ్ 80 సంవత్సరములు, మంచి హెల్తీ బాడీ, స్టామినా ఉండే యావరేజ్ మనుషులు బతికే యావరేజ్ తీసుకుంటే 80 సంవత్సరాల కన్నా 20 సంవత్సరాల కన్నా ఎక్కువ బతికేది ఉండదు. మరి ఇటువంటి తాత్కాలిక ప్రవర్తన కలిగినటువంటి మనిషి, తాత్కాలికమైనటువంటి జీవి ఈ భూమి మీద ఎప్పుడు బతుకుతాడో తెలియదు, ఎప్పుడు మరణం సంభవిస్తుందో తెలియదు, ఎప్పుడు గాలి బుడగలాంటి జీవితం ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. ఎంత అధికారం ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా మరణము మనిషిని బంధించేస్తుంది. అందుకే మరణము చూడని నరుడెవరని
బైబిల్, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ప్రవచిస్తున్నదని. మరణము చూడని నరుడెవరు ఈ లోకములో? ఎవ్వరూ లేరు. మరి ఎంతోమందిని మనం చూశాము. ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉన్నోళ్ళు శ్రీమతి ఇందిరాగాంధీ, ప్రధానమంత్రి ఈ లోకంలో ఆమె, ఈ దేశానికి అధినేత ఆమె. మరి చంపేస్తారు సిక్కులు ఆమెని, హిట్ లిస్ట్లో ఉంది ఆమె. మరి ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగినప్పుడు ఆమె తీసుకున్నటువంటి సైనిక చర్య, మరి స్వర్ణ దేవాలయం మీద స్వర్ణ దేవాలయంలో మరి సైనికుల్ని పంపి మరి వీళ్ళని టెర్రరిస్టులంతా కూడా ఏరివేసినప్పుడు ఆమెను టార్గెట్ చేశారు వాళ్ళు. మరి ఇంట్లో ఎట్లా ఉండింది సెక్యూరిటీ? ఆమె యొక్క బంగ్లాలో, అధికార నివాసములో మరణం వస్తుందని ఆమె ఊహించలేదు. ఆ మరణం వచ్చి బంధించేసింది. దానికి పేద, మధ్యతరగతి, ధనిక వర్గాలు అనేది ఏమీ లేదండి. మనిషిని ఏదో ఒక సమయంలో మరణమును బంధించేసి తీసుకెళ్ళిపోతుంది. మరి ఇలాంటి తాత్కాలిక నివాసి భూమి మీద ఈరోజు ఒక సూటి ప్రశ్న అడగాలనుకుంటున్నాను సమాజానికి. ఏమి సంపాదించుకోవాలా, ఏమి అభివృద్ధి చేసుకోవాలా? ఇది ప్రశ్న నాది. ఈరోజు మనుషుల పరిస్థితి చూస్తున్నాం మనం, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నదో. వాళ్ళ టార్గెట్ అంతా కూడా డబ్బు. టోటల్ డబ్బు కోసము మనుషులు ఎలాంటి వికృతమైన చేష్టలు చేస్తున్నారు, ఎలాంటి నీతి లేని క్రియలతో వారు జీవనయాత్ర కొనసాగిస్తున్నారు అని చూస్తున్నాం. దానికి ఒక క్వాలిఫికేషన్ లేదండి, ఒక మనిషి యొక్క స్టాచర్ లేదు. ఈరోజు చూడండి, ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా, ఆదర్శంగా జీవించాల్సినటువంటి వారు కూడా ఈరోజు ఈ ధనముకు అమ్ముడుపోయి వారి జీవితాలను, మరి ఈ సమాజానికి నీతిని వారి జీవితాలను నీతితో నడిపించి ఈ సమాజానికి ఒక మోడల్ రోల్ చూపించాల్సిన వాళ్ళు ఈరోజు వారు కూడా ఎలాంటి నీచమైనటువంటి స్థితిలో ఈ ధనము కోసము ప్రాకులాడుతూ ఈ సమాజాన్ని ఆదర్శమైనటువంటి సమాజముగా మార్చాల్సిన స్థితిలో ఉన్నటువంటి వారు కూడా మరి భ్రష్టు పట్టించే స్థితిలో ఉన్నారు. మరి ఇలాంటి ధనమును సంపాదించుకుంటున్నాడు. దాని ద్వారా ఇంకొకటి సంపాదించుకుంటున్నాడు, అంటే పాపం. మరి ఈ ధనముతో ఏం చేస్తున్నాడంటే ఆస్తిని అభివృద్ధి చేసుకుంటున్నాడు. దాంతోపాటు చెడు సంస్కృతిని కూడా అభివృద్ధి చేసుకుంటున్నాడు. మరి ఇలాంటి స్థితిలో ఉన్న మనిషి మరణిస్తే పరిస్థితి ఏమిటి? దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథం ఒక మంచి మాటను చెప్తుందండి. ఏమంటే, ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది, ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అని చెప్తాడు. మనిషి చేయవలసినటువంటి ఒక పనిని ఈ భూమి మీద పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు తన వాక్కు ద్వారా బయలుపరుస్తున్నాడు. ఏమంటే, ఈ దేహము దేవుడి వల్ల అనుగ్రహించబడినదంట. మరి ఈ దేహముతో చేయాల్సినటువంటి పని ఏమంటే దేవుణ్ణి మహిమపరచాలంట. దేవుణ్ణి మహిమపరచడము అంటే మంచి క్రియలతో ఈ దేహమును నడిపించాలా అని చెప్పబడుతున్నదండి. మరి ఈరోజు మనుషులు ఎలాంటి దృక్పథంతో వాళ్ళు వెళ్తున్నారో మనం చేస్తున్నాం. నీటి బుడగలాంటి జీవితమని ఆత్మీయ సూక్తి తెలియజేసిన సర్వసత్యము తెలిసి కూడా మనిషి తాత్కాలికమైనటువంటి వాడు ఈ భూమి మీద అని మనకి తెలిసిన వాని జీవితాన్ని ఆ విధంగా మరి చెడు సంస్కృతిలో నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మరి మనిషి ఏం సంపాదించుకోవాలి ఇక్కడ అని ప్రశ్నించవచ్చు. భూమి మీద ఏం సంపాదించుకోవాలా మనిషి? మరి వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు, పెరిగాడు, మరి ఏం సంపాదించుకోవాలా అన్నప్పుడు మనకు ఒక మంచి మాట వివేకానంద గారు చెప్తారు. ఏమంటే, విశ్వాసమే సమస్త శక్తి అని. ఆయన చెప్పిన మాట ఏమంటే, విశ్వాసమే సమస్త శక్తి అని చెప్తున్నాడు. మరి దివ్యమైనటువంటి ఖురాన్ గ్రంథం కూడా ఒక మాట చెప్తుంది. ఏమంటే, విశ్వాసులందరూ మరి వారు మోక్ష విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు.
ఎవరు? విశ్వాసులందరూ మోక్ష విశ్రాంతిలోకి పోతారంట. ఖురాన్ చెప్తున్నమాట. అంటే అవిశ్వాసులందరూ నరక ప్రాప్తిలోకి నడుస్తారు. ఇంకా మంచి మాట చెప్తుంటే ఖురాను, నరక ప్రాప్తి అంటే అది అగ్నిగుండం అని చెప్తుంది. మరి రామకృష్ణ పరమహంస గారు అయితే ఈ సమాజమును ప్రభావితం చేసినటువంటి ఆత్మీయ ఋషి ఆయన ఏం చెప్తాడంటే విశ్వాసమే మార్గం అని చెప్తాడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ కూడా ఒక మంచి మాట చెప్తుంది. ఏమంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యం అని చెప్తాడు. ఎంత మంచి మాటలండి. మరి పరిశుద్ధ గ్రంథమే ఇంకొక మంచి మాట చెప్తుంది. ఏమంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అని చెప్తుంది. నీతి కలిగిన వాడు విశ్వాసం మూలంగా జీవించును. ఫెయిత్, ఇట్స్ అ ఫెయిత్. మనిషి ఈ ఫెయిత్ను సంపాదించుకోవాలండి. ఈరోజు మీకు చెప్తున్నాను, నాకు కలిగినటువంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానంను బట్టి మీకు అందరికీ చెప్తున్నాను. ఏమంటే మనిషి ఫెయిత్ను సంపాదించుకోవాలి. మరి చూడండి, ఒక మంచి అగరబత్తి కంపెనీ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. ఏమంటే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది దర్బార్ అగరబత్తి అంటే అనుసంధానము చేయబడేది. ఏమంటే ఆ కంపెనీ చెప్తున్నది ఏమంటే మేము అగరబత్తిలు వెలిగిస్తే ఆ యొక్క సువాసన, పరిమళ వాసన మరి భగవంతునికి చేరినప్పుడు, ఆయన ఆస్వాదించినప్పుడు, మరి అటువంటి పరిమళ వాసనను సమర్పించినటువంటి భక్తుడు అనుసంధానములోకి వస్తాడని చెప్పబడతాడు. కానీ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం, ఊరికే చెప్తున్నాను, బైబిల్ గ్రంథం ఏం చెప్తానంటే విశ్వాసం అనేది లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. విశ్వాసం ఎక్కడ ఉండాలి? అది ఆత్మలో ఉండాలి. అదే హృదయం. హృదయం యొక్క ప్రదేశమే ఆత్మ ప్రదేశం, దాంట్లో ఉండాలి. మరి విశ్వాసములో మనిషి ఫలించాలి. మరి ఆ విశ్వాసము కావాలంటే ఎక్కడికి వెళ్ళాలనేది ఫస్ట్ పాయింట్. ఆ విశ్వాసం వచ్చిందంటే మనిషి ఏం అభివృద్ధి చేసుకుంటాడు అనేది పాయింట్. ఎఫ్ఎస్సి పత్రికలో బైబిల్ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక మంచి మాట చెప్పతాను. వెలుగు ఫలము మంచితనము అని. వెలుగు ఫలము మంచితనం. సో మంచితనాన్ని అభివృద్ధిలోకి చేసుకుంటాడండి. విశ్వాసం అనేది హృదయంలోకి వస్తే మంచితనాన్ని అభివృద్ధిలోకి చేసుకుంటాడు. ఆ మంచితనము దేవుణ్ణి మహిమపరుస్తుంది లోకములో. ఇక్కడ సమస్య అంతా ఒకటే, మనిషి విశ్వాసాన్ని సంపాదించుకోవాలా. ఆ విశ్వాసము మంచితనం ఇస్తుందండి. అదేమంటే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మఫలం. ఆ ఆత్మఫలమును మనిషి కలిగి ఉంటాడు. ఈ సమాజములో చెడు సంస్కృతి నుంచి బయటకు వచ్చి చక్కగా ఆత్మఫలము చేత జీవిస్తాడు. మరి ఈ విశ్వాసం సంపాదించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనిషి? ఇది సమస్య. ఆ విశ్వాసం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి. మరి విశ్వాసం అనేది ఎక్కడ ఉందంటే సత్యములో ఉందండి. అదే దేవుని ఆత్మ, దేవుని వాక్కు. ఆ విశ్వాసము సత్యములో ఉంది. సో మనిషికి కావలసినటువంటి విశ్వాసము దేవుని ఆత్మ అయినటువంటి సత్యములో ఉంది. ఆ సత్యములోకి వచ్చినప్పుడు, మనిషి సత్యము దగ్గరికి వచ్చినప్పుడు ఆ విశ్వాసం ఇవ్వబడుతుంది. మరి ఎలా రావాలా? తనను తాను తగ్గించుకొని గర్వహీనుడుగా రావాలా. అంత గొప్ప స్థితిలో మానవుడు వచ్చినప్పుడు దేవునికి ఇష్టడై కనిపిస్తాడు. విధేయత కలిగిన వాడిగా రావాలి. ఆ విధేయత కలిగిన వాడిగా రావాలి. చూడండి, ఆ కంపెనీ చెప్పినటువంటి అగరబత్తి అడ్వర్టైజ్మెంట్లో దర్బార్ అగరబత్తి, ఆ భక్తుడు వెలిగించేటువంటి తత్వం ఏంటి? ఎంత విధేయతగా వెలిగిస్తాడు ఆ యొక్క అగరబత్తిని. దేవుని యొక్క ప్రసన్నత మరి పొందుకోవాలని ఎంత ఆశ కలిగి వెలిగిస్తాడు. మరి అటువంటి విధేయతతో ఆ సత్యము దగ్గరికి వచ్చినప్పుడు పాశ్చాత్తాపంతో వచ్చినప్పుడు ఆ సత్యము ఆ మనిషికి అనుగ్రహించబడుతుంది. హృదయంలోకి ఆ దేవుని ఆత్మ అనుగ్రహించబడుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమంటే మనిషి హృదయంలోని పాపం, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు క్రియలు. మరి ఇంతకాలము జీవితకాలంలో
మరి చెడు సంస్కృతిలో జీవించినాడు. ఆ పాపం యొక్క మార్క్ హృదయంలో ఉంది. మరి వాటికి చెల్లుబాటు ఎట్లా? మరి ఇటువంటి అపరిశుభ్రమైనటువంటి హృదయంలోకి దేవుని ఆత్మ రావడము అసంభవం. కాబట్టి పరిశుద్ధపరచబడాల్సిందే. పరిశుద్ధపరచబడితే తప్ప దేవుని ఆత్మ ప్రవేశము జరగదు విశ్వాసం ద్వారా. చూడండి, ఒక విశ్వాసం అంటే ఏం లేదండి. విశ్వాసములో దేవుని ఆత్మ ఇవ్వబడుతుంది. విశ్వాసం అనే శక్తి ద్వారా దేవుని ఆత్మ మనిషికి ఇవ్వబడుతుంది. ఇప్పుడు చూడండి, ఐ వాంట్ వాటర్, హౌ కెన్ ఐ టేక్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్? గ్లాస్ తీసుకొని గ్లాస్లో నీళ్ళు వేసుకొని తాగాలి. డైరెక్ట్గా వాటర్ తాగలేను నేను. కాబట్టి ఎంత దాహం ఉంటే అంత పెద్ద పాత్రలో అంత నీళ్లు తాగుతాను నేను. అంత పెద్ద పాత్ర అయిపోతుంది అది. అలాగే అంత విధేయత చూపించినప్పుడు మనము ఆ సత్యము దగ్గర మరి అలాంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి అంత ఆత్మను మనం పొందుకుంటాం. మరి ఆత్మను పొందుకునేటప్పుడు ఆ ఆత్మ మన హృదయంలోకి ప్రవేశించాలంటే ఆత్మశుద్ధి అవసరమండి. ఆ ఆత్మశుద్ధి ఎలా జరగాల? ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తాను. నేను 43 సంవత్సరములలో పశ్చాత్తాపం పొందాను. నా యొక్క పాపం గురించి చింతపడ్డాను. అది దేవుని కృప. ఆలోచన రావడమే గ్రేట్. మరి 43 సంవత్సరములలో నేను చేసినటువంటి చెడు కార్యములు ఉంటాయి. మాటలు, ఆలోచనలు, మాటలు, క్రియలు సకలం. ఓకే, నేను రిపెంట్ అయినాక మరి వాటి యొక్క చెల్లుబాటు ఎట్లా? దానికి కన్ఫెస్మెంట్ అయింది. ఓకే, పనిష్మెంట్ ఎట్లా? ఇది సమస్య. ఈరోజు మరి ఎటువంటి ఆత్మను మనిషి కలిగి ఉన్నాడంటే ఈరోజు సత్యం యొక్క స్పర్శ లేని ఆత్మ అది. చాలామంది అంటారు ఆత్మీయ పరమాత్మ అని. నిజమే, మనిషిలో ఉన్నటువంటి ఆత్మ దేవుని స్వాస్థ్యమైంది అది. కానీ మనిషి యొక్క చెడు ప్రవర్తన వల్ల, గర్వం వల్ల, స్వయం అనేటువంటి ఆలోచన వల్ల ఆ ఆత్మలో మనిషి దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నాడండి. సత్యస్పర్శను పోగొట్టుకున్నాడు. ఆ ఆత్మనే ఈరోజు ఆత్మ ఏకాత్మది. మొదటి మనిషిలో నుంచి ప్రతి మనిషిలోకి తండ్రి ద్వారా, మగవాడి ద్వారా ఆడదాని గర్భంలోకి, స్త్రీ గర్భంలోకి ప్రవేశించి ఆ ఆత్మ రక్తమాంసములు పొందుకొని ఈ భూమికి మనిషిగా మరి వస్తున్నాడు. ఈరోజు మనుషులంతా అదే పరిస్థితి. అందుకే మీ ఫాదర్ ఎవరని అడుగుతారు. ఈరోజు మనం చూస్తాం, మీ ఫాదర్ ఎవరండి అని అడుగుతారు. ఎందుకు అడుగుతున్నారు మీ ఫాదరు? వంశం. కాబట్టి అటువంటి ఆత్మకు పాప బీజం ఉన్నది, గర్వం. అటువంటి పాప బీజము ప్రతి మనిషి. అందుకే సకల ఆత్మీయ గ్రంథాలు, బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, మరి వేద గ్రంథాలు కావచ్చు, హైందవ వేద గ్రంథాలు కావచ్చు, ఏమండి అంటే మనిషి పుట్టుకతోనే పాపాత్ముడని ప్రవచిస్తున్నాయి. ఖురాన్ అయితే ఏం చెప్తుందంటే, దివ్య ఖురాన్ ఒక మాట చెప్తుంది. ఏమంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఈ భూమిలో అందరూ గర్భములోనే పాపము చేత అంటుకట్టబడినారని దివ్యమైన మాటని చెప్తుందని. ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. మిగిలిన వాళ్ళంతా కూడా పాప బీజమును కలిగి ఉన్నారని దివ్య ఖురాన్ చెప్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు కన్య గర్భాన పుట్టాడు. తండ్రి ఆత్మను ద్వారా కాకుండా దేవుని ఆత్మను కలిగి ఆమె గర్భవతి అయింది, కన్య. మరి అటువంటి దైవం యొక్క ఆత్మ ఫ్లష్ బాడీ. చూడండి, ఈరోజు మీకు మంచి మాట చెప్పాలి. ఏమంటే, మరి ఇటువంటి పాప ప్రాయశ్చిత్తము ఎలా మానవుడికి? చూడండి, ఎవరైనా తప్పులు చేశారు, మర్డర్లు చేశారు. ఒక అతను మర్డర్ చేశాడు. మరి జడ్జి శిక్ష వేయాలి, ట్రయల్ జరుగుతుంది. అయ్యా, నా పాపము క్షమించు, పశ్చాత్తాపడుతున్నాను, మరి ఎంతో బాధపడుతున్నాను ఇది చేసిన దానికి, నన్ను విడుదల చేయంటే జడ్జి వదిలేస్తాడా? ఎవరు చేసిన తప్పుకు శిక్ష పడాలి. మరి మానవుడి యొక్క సకల పాపములు, దుర్నీతి, మరి ఇటువంటి తప్పుడు విధానంలో నడిచిన మానవుడికి దేవుని ఆత్మను ప్రసాదించాలంటే మరి పరిశుద్ధత ఎట్లా?
పాప ప్రాయశ్చిత్తం ఎట్లా? ఇది ప్రశ్న. ఇది మరి మనిషి చేసిన తప్పుకు మనిషే బలి కావాలి, ఇంకొకరు ఎవరైనా తప్పు తీసుకోవాలి. ప్రతి మనిషి పాపాత్ముడు, పాప బీజం కలిగిన వాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సర్వ సృష్టికర్త అయినటువంటి వాక్కు, దేవుని వాక్కు, ప్రైమల్ సౌండ్, ఇట్ ఇస్ ఆది శబ్దం. ఆ ఆది శబ్దము సకలమును సృష్టించింది, ప్రపంచములను సృష్టించింది, భూమిని సృష్టించింది, సకల జీవరాశులకు మూలమైంది, సృష్టికర్త. మరి అలాంటి సృష్టికర్త ఈ భూమిలో ప్రత్యక్షపరచబడి మరి అటువంటి పాపము లేనటువంటి ఆత్మను కలిగి కన్యగర్భాన జన్మించి కన్యగర్భములోకి ప్రవేశించి మరి ఈ భూమిలో ప్రత్యక్షపరచబడింది. ఎందుకు? బలి పశువు. సర్వమానవుల యొక్క పాప ప్రాయశ్చిత్తం కోసము బలి పశువుగా దేవాతి దేవుడు ఆయన సంకల్పంలో క్రీస్తు శకం 1వ శతాబ్దములో ఈ గొప్ప కార్యం జరిగిందండి. ఆ బలి పశువు మానవుల యొక్క పాపము కోసము, ప్రాయశ్చిత్తం కోసము 33.5 సంవత్సరములు ఈ భూమిలో జీవించి చంపబడింది. ఆ బలి పశువు నామమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తిరిగి 3వ రోజు పునరుత్థానుడైనాడు. మరి ఈ వాక్కు ఎలాంటి స్థితిలో ఉండిందో, ఇంతకుముందు ఏ మహిమను ధరించుకొని ఉండిందో ఆ మహిమతోనే ఆయన తిరిగి లేచినాడు. అందుకే ఇది గుడ్ ఫ్రైడే, మనుషుల యొక్క పాపమునకు విమోచన దొరికిన రోజు, సంపూర్ణమైన విమోచన. మనిషిని దైవత్వములకు తీసుకురావడానికి దేవాతి దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి బలిపశువు. అటువంటి బలిపశువుగా దేవాతి దేవుడు యేసుక్రీస్తు నామములో ప్రత్యక్షపరచబడి మరి బలి కాబడిన రోజు, మానవుల యొక్క పాపానికి సంపూర్ణమైన ప్రాయశ్చిత్తం దొరికింది. అందుకే ఆ రోజు శుభ శుక్రవారమే. మరి ఆయన దైవత్వం కలిగిన వాడు 3వ రోజు ఆయన శరీరం కుళ్ళు పట్టేదానికి లేదు కాబట్టి 3వ రోజు లేచాడు. ఎందుకని 3వ రోజు లేచాడు అంటే 3 రోజుల తర్వాత ఒక శరీరము, చనిపోయిన శరీరము కుళ్ళు పట్టడం ప్రారంభమైంది, కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. అది కాబట్టి ఒక పరిశుద్ధుడిగా జీవించినటువంటి దేవాతి దేవుని నామము, యేసుక్రీస్తు నామము ద్వారా దైవత్వం ప్రత్యక్షపరచబడిన నామము కుళ్ళు పట్టడానికి లేదు. కాబట్టి 3వ దినము ఆయన పునరుత్థానుడైనాడు. ఆయన పునరుత్థానైన దినమే ఆదివారం. కాబట్టి ఈ 2 మహా పండగ దినాలండి. మానవుడికి ఒకటి శుభ శుక్రవారం గొప్ప దినం, మహాపండగ దినం, క్రిస్మస్ కన్నా గొప్ప దినం అది. ఎందుకంటే పాప క్షమాపణ దొరికిన రోజు, పునరుత్థానమైన దినం, తిరిగి లేచిన దినం. ఇక్కడ మనము ఆలోచన చేయాల్సిన విషయం ఏమంటే, ఒక మంచి మాట చెప్పబడింది బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు ఏమంటే, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించితే గాని పరలోక రాజ్యము ప్రవేశించలేడు. అంటే నీరు శరీరానికి శుభ్రత, ఈ యొక్క శరీరాన్ని మలినం నుంచి కడిగేదానికి చూపిస్తుంది. ఆత్మనేది కూడా అదే ఆత్మ సత్యమైంది. సత్యములో తిరిగి జన్మిస్తే తప్ప మోక్ష విశ్రాంతి లేదని చెప్తున్నాడు. సత్యములో జన్మించిన వాడు మోక్ష విశ్రాంతికి అర్హుడు అని చెప్తున్నాడు. సత్యములో జన్మించని వాడు మోక్ష విశ్రాంతిలోకి రాలేడు. పక్షాన్న మరి ఆత్మలో జన్మించడం అంటే ఆత్మ మనలోనికి ప్రవేశించాలి. ఆ ప్రవేశించాలంటే మరి మనము పాపచింత కలిగి ఉండాలా. యేసుక్రీస్తు యొక్క బలి గురించి తెలుసుకొని, ఆయన పునరుత్థానం గురించి తెలుసుకొని, మన యొక్క అపరాధముల కోసము దేవాతి దేవుడు ఈ భూమిలో ఇంత గొప్ప బలియాగమును ప్రేమ ద్వారా చేసినాడు, ఎంతో ప్రేమతో చేసినాడు. ఎందుకు? నీ యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం ఇచ్చి నేను పరిశుద్ధుని చేసి పునీతుని చేసి దేవుని యొక్క
మరి పోలికలోకి నిన్ను తీసుకొని ఆత్మఫలములతో ఈ భూమిలో జీవించి, ఆత్మఫలములు అంటే ఏమి లేదు, ప్రేమ, సత్యము, పవిత్రత, పరిశుద్ధత, సాత్వికమైన గుణాలు. ఆత్మపోలిక అంటే ఏమి లేదు, ప్రేమ మొట్టమొదటిది. ఇతరుల పట్ల చూపించేది ప్రేమ, దైవత్వం. ప్రేమే దైవం అంటాం. 2 సత్యం, యథార్థమైనటువంటి జీవితం. 3 పవిత్రంగా జీవించడం, మలినము నుంచి తప్పించుకొని తిరిగేటువంటి జ్ఞానం. 4 సాత్వికమైన గుణం, అంటే ఎంతో తగ్గించుకునే స్థితి, గర్వం లేని తత్వం. చక్కగా ఎక్కడైనా సరే మనము తగ్గించుకొని మనుషుల పట్ల మరి క్షమాపణ చెప్పేటువంటి, తగ్గించుకొని జీవించేటువంటి జీవితం. ఇది ఆత్మఫలములలో ఉన్నటువంటి క్యారెక్టర్స్. మరి ఇటువంటి మంచి గుణాలతో దైవ పోలికలో మనిషి జీవించాలా, సత్యములో జన్మించాలా. యేసుక్రీస్తు నామము సత్యం, ఆ సత్యములో జన్మించాలా. సత్యముతో జన్మించినప్పుడు దైవత్వ పోలిక, యేసుక్రీస్తు యొక్క ప్రవర్తనలాగా మన ప్రవర్తన ఉండాలి. అదే నూతన సృష్టి. తిరిగి మరణం అందరికీ సంభవిస్తుందండి. అంటే ఆత్మకు శరీరములో ఉన్నప్పుడే ఆత్మీయ మరణం నుంచి విమోచన పొందుకునేది. అందుకే అంత మార్పు వచ్చింది. ఎలా వచ్చింది? మన ఆత్మలోనికి దేవుని ఆత్మ వచ్చి పరిశుద్ధతనిచ్చింది. సత్యము మనల్ని కడిగింది, లోపల హృదయాన్ని కడిగింది, ఆత్మను కడిగింది. అది ఆత్మశుద్ధి, హృదయశుద్ధి. ఆ తత్వము నుంచి మనిషి మరణించిన తర్వాత తిరిగి ఎలాంటి స్థితిలో పునరుత్థానం అంటే ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తులాగా పునరుత్థానం అంటే తిరిగి లేసేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవాది దేవుడు ఇచ్చాడు. అటువంటి పునరుత్థానము ద్వారా మాత్రమే మోక్ష విశ్రాంతిలోకి ప్రతి మనిషి వెళ్ళాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారంటే ఆయన మతాన్ని స్థాపించేదానికి వచ్చినాడని చెప్తారు. ఆయన శీల దేవుడు అంటాడు కొంతమంది, ఆయన కొంతమంది తక్కువ కులస్తుల దేవుడు అంటారు, అవహేళన చేస్తారు. అమెరికా వాళ్ళ దేవుడు అంటారు, ప్రవక్త అంటారు. ఇదంతా కూడా ఒక అజ్ఞాన ప్రచారం అండి. అన్వేషణ చేయండి. దేవాతి దేవుడు తన వాక్కును ఈ భూమిలోకి పంపించాడు. అది యేసుక్రీస్తు నామం. పంపించి శ్రేష్టమైనటువంటి బలికార్యం, బలియాగమును చేయించినాడు. ఎందుకంటే సర్వమానవుల కోసం, పాపము కోసం, ప్రాయశ్చిత్తము కోసం చేయించినాడు. మరి అటువంటి గొప్ప కార్యం ఈ భూమిలో జరిగింది. దానికి ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం కూడా ఉంది. యేసుక్రీస్తు పునరుత్థానం లేకుంటే బైబిల్ లేదు, అది ఒక కట్టుకథ. యేసుక్రీస్తు వారి పునరుత్థానం అనేది ఈరోజు పరిశుద్ధ గ్రంథానికి ఆధారం. యేసుక్రీస్తు దేవుడు అన్నదానికి ఆధారం. పునరుత్థానానికి భారతదేశంలోనే ఆధారం ఉంది. మద్రాసు పట్టణములో మరి యేసుక్రీస్తు ప్రభుతో తిరిగినటువంటి 12 మంది శిష్యుల్లో తోమా అనే శిష్యుడు ఇక్కడికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు మరి ఇక్కడికి? ఆలోచన చేయండి నా ప్రియ సహోదరులారా. యేసుక్రీస్తు పునరుత్థానుడు కాకపోతే ఆయన ఎందుకు వస్తాడు? అలాగే యేసుక్రీస్తు మరణమునకు అప్పచెప్పబడినప్పుడు శిష్యులందరూ పారిపోయారు పిరికివారిగా. యేసుక్రీస్తు మాకు తెలియదు, ఆయన ఎవరో మాకు తెలియదు అన్నారు. అలాంటి శిష్యులు యేసుక్రీస్తు పునరుత్థానుడైనప్పుడు వారందరూ చూసినప్పుడు, 3వ దినం చూసి వాళ్ళకు ప్రత్యక్షత కలిగినప్పుడు చూసి అద్భుతమైనటువంటి శక్తిని పొందుకున్నారు. ఏం శక్తి అదంటే దేవుని ఆత్మను పొందుకొని ధైర్యవంతులై ఇది సత్యము అని నమ్మి ప్రపంచమంతా వాళ్ళు చెల్లాచెదరై దేవుని యొక్క వర్తమానమును ప్రకటించినారు. హతసాక్షులైనారు. కేర్గొడిదేలా వాళ్ళ ప్రాణాల కోసం. ఇది ఎలా సాధ్యం? అలాంటి 12 మంది శిష్యుల్లో ఈ భారతదేశమునకు తోమా అనే శిష్యుడు వచ్చి ఇక్కడ మన మద్రాసు పట్టణంలో హతసాక్షి అయినాడు, చంపబడ్డాడు. ఇది ఎలా సాధ్యం? మరి ఇది యేసుక్రీస్తు పునరుత్థానం ఇంత గొప్పగా రుజువు పరచబడినప్పుడు ఆయన చెప్పినటువంటి నరకము, నిత్యజీవము నిజం కాదా? ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈరోజు మీకు అందరికీ చెప్తున్నాను, ఈ శరీర జీవితం ఇది భోగం, ధనం, భోగం, డబ్బు, హోదా. దీని ద్వారా నువ్వు తాత్కాలికమైనటువంటి సుఖముతో జీవించవచ్చు. కానీ
నీకు మోక్ష విశ్రాంతి లేదు. నువ్వు మోక్షాన్ని పొందుకోవడానికి కష్టం. నిత్య జీవము లేదు. నిత్య జీవము లేనటువంటి ఆత్మలంతా నరకములోకి వెళ్ళిపోతాయి. ఎంత భయంకరమైన స్థితి చూడండి. మానవుడికి ఒక్కటే జన్మ, మరు జన్మ లేదు. ఈ భూమికి ఇక్కడ వచ్చాం మనం, ఈ భూమిలోనికి ప్రత్యక్షపరచబడినాం. మరి ఇక్కడ చేయాల్సినటువంటి పని మంచితనంతో ఫలించాలి, ఆత్మతో ఫలించాలా. శరీర మనస్సుతో ఫలించకూడదు. నువ్వు ఆత్మీయమైన మనస్సుతో ఫలించాలా. దానికి నీకు కావాల్సింది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నీకు కావాలంటే పరిశుద్ధత, నీలో పాప చింత కావాలా. దేవుని ఆత్మ నీకు కావాలంటే పాపానికి నువ్వు పశ్చాత్తాపం పడాలా. ఏ పాపం చేశాం మనం, ఒక్కొక్క మనిషికి వాడి మనసుకే తెలియాలా. ఎవరైనా సరే నేనేం పాపం చేశాను నాకే తెలుసు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. చిన్నప్పటి నుంచి మరి యవన కాలం నుంచి నేనేమేమి తప్పులు చేశానో, ఏమేమి మాటలు మాట్లాడినానో, ఏమేమి దూషించానో, ఈ శరీరంతో ఏమేమి తప్పుడు విధానాల్లో జీవించినానో, మరి అన్నీ కూడా నాకు తెలుసు, దేవునికి తెలుసు. మరి వాటన్నింటినీ గురించి కూడా నేను చింతపడాలా, సత్యము దగ్గరికి వచ్చి చింతపడాలా. ఆ నామము యేసుక్రీస్తు నామం. ఆ నామము ఏం చేసింది? నువ్వు చింతపడినప్పుడు ఆయన కార్చిన రక్తము నిన్ను పవిత్రుని చేసింది. మరి ఆయనలో ఆ రక్తములో ఉన్నటువంటి శక్తి, ఆ నామములో ఉన్నటువంటి శక్తి ఏమంటే విశ్వాసం. ఆ విశ్వాసంలో ఏముందంటే దేవుని ఆత్మ ఉంది. ఆ విశ్వాసం ద్వారా నీ ఆత్మలోనికి ప్రవేశపెట్టబడి నీ ఆత్మ కడగబడింది. నీ ఆత్మ కడగబడినప్పుడు నీ మనస్సు జ్ఞానాన్ని పొందుకొని వెలుగుతో నింపబడింది. ఆ వెలుగు నీ శరీరానికి శ్రేష్టమైనటువంటి మంచి క్రియలు చేసేటువంటి ఒక జ్ఞానమై నిన్ను నడిపించింది. అది దైవత్వ పోలిక. ఈ పోలిక లేకపోతే మానవుడికి మోక్ష విశ్రాంతి లేదు. పాపములోనే చనిపోతే ఏమి ప్రయోజనం? ఒక మనిషి విస్తారమైనటువంటి డబ్బు సంపాదించుకోవచ్చు, విస్తారమైనటువంటి ఆస్తులు సంపాదించుకోవచ్చు, దాన ధర్మాలు చేసుకోవచ్చు, నువ్వు సాంఘిక ధర్మాలు చేసిండొచ్చు, నదీ స్నానాలు చేసి బాహ్యముగా నువ్వు శుద్ధీకరణ చేసుకోవచ్చు. అంతఃశుద్ధి లేకపోతే ఏమి లాభం? నీకు అంతఃశుద్ధి కావాల్సింది మెడిసిన్ ఏమంటే దేవుని సత్యం, అదే ఆయన ఆత్మ. మరి దాన్ని విశ్లేషణ చేయకుంటే ఏమిటి పరిస్థితి? ఈరోజు అందుకే మానవుడి యొక్క సంపూర్ణమైనటువంటి పాపక్షమాపణ జరిగిన రోజు కాబట్టి శుభ శుక్రవారమే. అలాగే తిరిగి పునరుత్థానం 3వ రోజు ఆయన తిరిగి లేచాడు కాబట్టి అలాంటి ఆశీర్వాదం ప్రతి మనిషికి ఉంది ఈ లోకములో. ఎవరైతే ఆయన బలిలో చెడిపోయిన మనస్సును చంపుకున్నాడో వాడు తిరిగి బతుకుతాడు. ఎవరైతే శరీర మనస్సును ఆయన బలిలో చంపుకోలేదో వాళ్లకు జీవము లేదు, వాడు మరణించిన వాడితో సమానం. అందుకే మనుషుల యొక్క పరిస్థితి ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నారు. దయతో మీకు అందరికీ చెప్తున్నాను, ఇది మతమును బోధించడం కాదు, ఇంకేదో బోధించడం కాదు. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని అనేకులకు తెలియజెప్పడం, ఆత్మసత్యములను ప్రకటించడం, మనిషి ఎలా జీవించాలి ఈ లోకంలో అని చెప్పడమేనండి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఈ శ్రేష్టమైనటువంటి సందేశాన్ని వినండి. ఒకరు చెప్పినారని కాదండి, సత్యాన్వేషణ చేయండి. తప్పేముంది? ఒక శ్రేష్టమైనటువంటి మామిడి పండు కొనుక్కోవాలంటే 10 షాపులు తిరుగుతాం. మనం ఎదురుగా చుట్టూ చూస్తాం, దానికి రంగు చూస్తాం, వాసన చూస్తాం, మరి అలాగే షాపత్ అని అడుగుతాం, ఎలా ఉన్నాయి టేస్ట్ అని అడుగుతాం. అలా మనం అడుగుతాం. మరి నీ జీవితం ఈరోజు నువ్వు ఎన్నుకోవాల్సిన స్థితి జీవ మార్గానికా, నరక మార్గానికా? ఆత్మకు జీవం లేకుండా, శరీరం లేకుండా, మహిమ లేకుండా నరకంలోకి వెళ్ళిపోవడం. మరి ఆత్మ నువ్వు బతికున్నప్పుడే లోపల జీవాన్ని కలిగి దేవుని ఆత్మ ద్వారా వెలిగించబడి మరణస్థాయి నుంచి విమోచన చేయబడి, ఆత్మీయ మరణస్థాయి నుంచి విమోచన చేయబడి, మరి నువ్వు దైవ పోలికలో జీవించి, మరణం అందరికీ వస్తుందండి. మరణం తర్వాత ఆత్మ మహిమ శరీరం, మహిమతో, ఆత్మీయమైనటువంటి మహిమ, అది ఆ మహిమతో నిత్య జీవం, అదే మోక్ష విశ్రాంతిలోకి ప్రవేశించడం. దయతో ఈ శ్రేష్టమైన సందేశాన్ని విని మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఇదేదో మతాన్ని బోధించుకునేది లేకుంటే ఇంకేదో కాదు. ఇదంతా జీవపు శక్తిని ప్రకటిస్తున్నాం ఈరోజు సమాజంలో.
ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నేను ఒక సాక్షిని దీనికి, నేను ఒక సాక్షిని. మరి ఈ సాక్షి ద్వారా ఒక చిన్న పాత్ర, ఈ పాత్ర ద్వారా అనేక మందిని ప్రభావితం చేసేటువంటి గొప్ప స్థాయిని దేవుడు ఇచ్చాడు నాకు. ఈ గొప్ప విషయం చెప్పాలా మీకు ఏమంటే, క్రైస్తవులందరూ ఈరోజు బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవులందరూ ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటారని ఎవరు చెప్పరండి. శ్రేష్టమైన క్రైస్తవులు మాత్రమే. వేషధారులకు లేదు ఇది ఇంత గొప్ప ఆశీర్వాదం. బైబిల్ పట్టుకున్న వాళ్ళకంత కాదు ఇది. మరి వాక్యానుసారంగా సత్యానుసారంగా జీవించినటువంటి క్రైస్తవులకే ఇటువంటి ఆశీర్వాదం ఉంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి చాలామంది క్రైస్తవుల్ని చూసి మరి ఇలాంటి విధానము తప్పు అని మాత్రం మీరు అనుకోవద్దు. అందరూ క్రైస్తవులు కాదు, చర్చిలకు పోయే వాళ్ళంతా క్రైస్తవులు కాదు, బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా కూడా క్రైస్తవులు కాదు. అది వాళ్ళు సమాజపరంగా చేస్తున్నారు, కానీ అంత శుద్ధి లేనివాడు క్రైస్తవుడు కాదు. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి సందేశాన్ని విని మీరందరూ కూడా ఆత్మీయమైన మేలు పొందుకొని మరి దేవుని చేత ఆశీర్వించబడాలని ఆ దేవాది దేవుణ్ణి బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వాక్యమును మీ హృదయంలోకి తీసుకోండి, ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ మరి మనిషి ఎప్పుడు చనిపోతాం, నీటి పొడుగా అని చెప్పబడుతుంది. మనిషి జీవితము నీటి పొడుగానే ఆత్మీయమైనటువంటి సూక్తి చెప్పబడతాం ప్రతి ఒక్కరు అంటారు. మరి ఈ నీటి పొడుగా లాంటి జీవితములో ఈ రాత్రి మరణించినామనుకోండి, మన పరిస్థితి ఏమి? ఈ పాపముతోనే ఉండి మరణిస్తే మన పరిస్థితి. మనం చేసేటువంటి నీతి క్రియల్ని బట్టి మనకు పుణ్యం రాదు. పుణ్యం అంటే ఒక మంచితనం, పుణ్యం రాదు. అంతఃశుద్ధి అంత ఈజీ కాదు, ఆత్మశుద్ధి అంత ఈజీ కాదు, హృదయశుద్ధి అంత ఈజీ కాదు. దేవుని ఆత్మ నీలోనికి ప్రవేశించి నీ హృదయాన్ని, నీ ఆత్మను కడుగుతే తప్ప నీకు అంతఃశుద్ధి ప్రాప్తము జరగదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ఈ శ్రేష్టమైనటువంటి వాక్యమును విని, ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యము విన్నారు. మరి ఆలోచన చేసి మంచి జ్ఞానంతో ఆలోచన చేయండి. మీ జీవితాలను మరి మంచి మార్గంలో నడిపించుకోవడానికి మీకు ఎంతగానో ఇది దోహదపడుతుంది. మరి మంచి విషయాలను మనం వినాలా, ఎవరు చెప్పినా మరి ఆ మంచి విషయంలో ఉన్నటువంటి మంచిని, శ్రేష్టతను మనం గ్రహించాలి. మరి ఈ సందేశాన్ని విని మీరందరూ ఆత్మీయమైన మేలుతో ఆశీర్వదించబడాలని యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీకందరికీ శుభం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును కాక. ఆమేన్. విన్న వర్తమానమును బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. జీవము గల మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రపంచ మానవాళి రక్షణ కొరకై నాయనా మీరు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి ప్రపంచ మానవుల పాపములకు బదులుగా నాయనా మీరు శిక్ష అనుభవించటానికి మీరు కృప చూపిన గొప్ప దేవుడవు. మమ్ములను, లోకమును, ప్రపంచమును ప్రేమించి నాయనా మీ శరీరాన్ని బలిగా అర్పించినటువంటి దినం, శుభ శుక్రవార దినం, ప్రపంచానికి విడుదల ఇచ్చిన మహాపండుగ దినముగా మీరు చేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. ఈ దినం వర్తమానం నాయనా మీ దాసులు సురేష్ కుమార్ గారు ప్రభువా అందించిన ప్రతి మాట విలువైన సత్యముతో కూడినటువంటి మాటలు, ఈనాటి ప్రజలకు అవసరమైన రీతిలో మీరు మాట్లాడిన విధానమును బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మరి ఈ వర్తమానం ఎందరైతే చూస్తున్నారో వారందరిని మీరు కదిలించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ విమర్శ చేసుకున్నటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా ప్రపంచమంతా కూడా రక్షించబడాలని నైనా మీ దాసులకు ఇచ్చిన గొప్ప ఆలోచన, నాయన భారమును నాయన మరి చేసినటువంటి ఈ వాక్య పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చినందుకు కూడా మీకు స్తోత్రాలు. ఇది చూస్తున్న ప్రతివారు ఆశీర్వదించబడటకు సహాయము దయచేసి మీరే మహిమ పొందాలని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.